ప్లాన్ ఫెయిల్ కుట్టి అంటున్న జీవనకు నేను తలుచుకుంటే ఈ ఆస్తి మొత్తం నా కాళ్ళ దగ్గర ఉంటుంది అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కుట్టి. ఇందుకు ఏం జరిగింది? జీవన ఆ మాట ఎందుకంది? మరి కుట్టి ఆ ఒక్క మాటే చెప్పిందా, లేక జీవనకు షాక్ ఇవ్వడానికి అసలు నిజం బయట పెట్టిందా? ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపేమా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కుట్టి అయితే ఇక హైమావతి ఇస్తానన్నటువంటి ఆస్తిని ఇటు జ్యోతి చెప్పటం వల్ల హైమావతి రిక్వెస్ట్ మీద తీసుకోవటానికి సిద్ధపడుతుంది. ఈలోపు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇందుమతి అయితే హైమావతికి అడ్డం పడుతుంది. నీకు సూర్య ఒక్కడే కొడుకు కాదు కదా, ఇంకా 2 కొడుకులున్నారు కదా, వాళ్లకు పిల్లలున్నారు కదా, వాళ్ళు కూడా నీ ఆస్తికి వారసులే కదా. మరి అలాంటప్పుడు వాళ్ల అనుమతి లేకుండా, వాళ్ళెవరికీ తెలియకుండా నువ్వు ఈ ఆస్తిని ఇలా 2 భాగాలు చేసి ఒకటి జీవనకు ఒకటి కుట్టికి అనిస్తే మిగతా మనవరాళ్ళు ఖచ్చితంగా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు కదక్క. నేను ఈ ఇంటి ఆడపడుచు కాదు, ఈ ఇంటి తోటికోడల్ని కాదు, నా భర్తను జడ్జి గారు అంటే మీ ఆయన, మా బావగారు ఆదరించారు. అలా ఆదరించి ఉండటానికి చోటిచ్చారు. మీ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసాన్ని నేను ఖచ్చితంగా వదులుకోను. కాబట్టి నువ్వు చేస్తోంది కరెక్ట్ కాదు అని నేనంటాను. ఎందుకంటే నువ్వు ఇలా చేయటం వల్ల రేపటి రోజున కుటుంబం ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఓ చోట అందరూ కలుస్తారు అనేటటువంటి ఆశ కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందక్క అని చెప్పని ఇందుమతి అనేసరికి, అంటే ఇప్పుడు నా ఆస్తిని నేను పంచుకోవడానికి కూడా ఇక్కడ నాకు హక్కు లేదా, అర్హత లేదా అంటూ ఇక హైమావతి అనేసరికి, అమ్మగారు నేను ఈ ఆస్తి తీసుకోను అని చెప్పని కుట్టి అనేస్తుంది. అలా అనేసరికి ఇక వెంటనే ఇక్కడ ఎవరికైనా అభ్యంతరం ఉంటే నువ్వు ఖచ్చితంగా అన్నట్టుగా నేను చేస్తాను, ఎవరికైనా అభ్యంతరం ఉందా అని చెప్పేసేసి హైమావతి అడిగేసరికి, నాకు అభ్యంతరం ఉంది అంటూ జీవన చేయెత్తుతుంది. ఇక దాంతో, అంటే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నావా అంటే, నానమ్మ ఈ ఆస్తి నువ్వు ఎవరికైనా రాసుకో, మొత్తం ఇచ్చేసుకో, దానికి నేను కాదనడం. కానీ దానివల్ల మన కుటుంబం విడిపోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మా అమ్మలాగానే మిగతా వాళ్ళు కూడా ఈ ఇంటి తోటి కోడళ్లే కదా, ఈ ఇంటి కోడళ్లే కదా, మరి వాళ్ళు బాధపడతారు కదా. అందరినీ బాధ పెట్టి పంచే ఈ ఆస్తి పంపకాలు అవసరమా? ఏం కుట్టి, ఈ కుటుంబం విడిపోవడం నీకు కావాలా అని అంటే, నాకు అసలు ఈ ఆస్తి వద్దంటున్నాను. ఇక నేను కుటుంబం విడిపోవాలని చెప్పి ఎక్కడ కోరుకున్నట్టు అంటుంది కుట్టి. మొత్తానికి అనుకున్న ప్రకారంగా ఆస్తి పంపకాల విషయాన్ని పక్కకు నెట్టేసే పరిస్థితి వస్తుంది. ఇక అక్కడ చైతన్య కూడా చాలా గట్టిగానే మాట్లాడతాడు. మా ఆస్తి మొత్తంలో 60% మా వదిలికే చెందుతుంది. అందరిలోకి హైయెస్ట్ షేర్ హోల్డర్ తనే. తనకి ఈ ఆస్తి మీద అవసరం లేదు. కేవలం వాళ్ళు తీసుకోమని బలవంతం పెట్టడంతో మా వదిన ఓకే అంది అంటే ఆదిత్య అడ్డు తగిలి, ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడకూడదు, మన గొప్ప చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు అని అంటూ, ఇది మన కుటుంబం, మనమందరం సమన్వయంతో ఆలోచించాలి అని చెప్పని అంటాడు. ఇక మొత్తానికి కుట్టి అయితే ఇక అక్కడ ఆస్తి తీసుకుని చెప్పేస్తుంది. మిగతా వాళ్ళంతా చాలా హ్యాపీ. అంటే ఎవరెవరు? అలేఖ్య, జీవన, ఇందుమతి. ఇక మిగతా వాళ్ళంతా బాధపడతారు. శ్రీతన్ కూడా కుట్టి అక్కకి ఆస్తి ఇస్తే బాగుండేది, కానీ అక్కే వద్దంటుంది కదా, మీరు కామ్గా ఉండండి గ్రాని, టైం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఇవ్వాలో అప్పుడు నేనిస్తాను అని అంటాడు. ఏంట్రా నువ్విచ్చేది? ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్లి కుట్టికి అప్పచెప్తావు నువ్వైతే అంటుంది. నీకెందుకు చిన్న గ్రాని అంత బాధ, నాకు అర్థం కావట్లేదు అంటూ శ్రీతన్ కూడా గట్టిగానే ఇస్తాడు ఇందుమతికి. ఇక అయిపోయిన తర్వాత అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరుతారు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత జీవన అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మామూలు హ్యాపీ కాదు, ఎందుకంటే ఆస్తి పంపకాలు జరగలేదు. దాంతోపాటు కుట్టి కూడా నలుగురిలో కుటుంబ గౌరవాన్ని నిలబెట్టని మనిషిగాను, దాంతోపాటు కుటుంబాల్లో చీలికలు తీసుకొచ్చే మనిషిగాను ప్రొజెక్ట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాం కదా అని చెప్పి చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఈ టైంలోనే జీవన ఇందుమతితో మాట్లాడి, ఏం ప్లాన్ చేసావు గ్రాని, నిజంగా సూపర్ గా ఉంది తెలుసా నీ ప్లానింగ్, టైంకి ఏం మాట్లాడాలో అది మాట్లాడావు, మొత్తానికి ఆస్తి పోకుండా చేసావు అని అంటే, నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ, ఆస్తి నాకు అసలు వద్దే వద్దు, ఆస్తితో నాకు సంబంధమే లేదు అంటూనే నీ ఆస్తిని బాగానే కాపాడుకున్నావుగా అని చెప్పని అంటుంది. అప్పుడే ఇక కుట్టి అట్నుంచి వెళ్తూ ఉంటే, ఆగు చిన్నగ్రాని ఒక్క నిమిషం అని చెప్పి లైన్లోనే ఉండు అంటూ, ఏయ్ కుట్టి ఇట్రా
అంటుంది. ఏంటి జీవన అంటుంది కుట్టి. అసలే చాలా చాలా కోపంగా ఉంటుంది. జీవన ఆ ఇంటికి వారసురాలు కాదని తెలిసి కూడా జీవన చేస్తున్న ఓవర్ యాక్షన్ కి కుట్టికి బాగా కోపం వస్తుంది. ఏంటి పిలిచావు అని వచ్చేసరికి, ఏమే బాధగా ఉందా, చాలా బాధపడుతున్నట్టున్నావు అని అంటుంది. దేనికి అంటుంది జీవన. అంటుంది కుట్టి అయితే. దేనికి అంటే, వస్తుంది కదా ఆస్తి, నేను అందరిలో కంటే బాగా ఆస్తి పర్రాలను అయిపోతాను, అనాథనైనా కూడా ఆస్తి ఉంటే చాలు అందరూ నోరు మూసుకుంటారు అని చాలా గట్టి ప్లాన్ చేసుకున్నట్టున్నావు కదా, అదంతా తిరగబడిపోయి నీ ప్లాన్ రివర్స్ అయిపోయింది కదా అని మాట్లాడుతూ ఉంటుంది జీవన కుట్టితోటి. అప్పుడే అటు వస్తున్నటువంటి ఆదిత్య ఈ మాటలు విని చాలా కోపంగా ముందుకు రాబోతూ ఉండగా అప్పుడు కుట్టి అందుకుంటుంది. ఏంటేంటి, ఈ ఆస్తి కోసం నేను కాసు కూర్చున్నానా? కాసు కూర్చున్నది ఎవరో నిన్నే అర్థమైంది జీవన అని అంటే, ఎవరినంటున్నావు నువ్వు అంటే, ఆ స్థానం నీది కాదు, ఆ పేరు నీది కాదు, ఆ వంశానికి నీకు సంబంధం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆ ఆస్తిలో కూడా నీకు ఎటువంటి భాగం లేదు. అలాంటి నువ్వే నాకిచ్చే ఆస్తిని అడ్డుకున్నప్పుడు ఆ స్థానము నాదే, ఆ పేరు నాదే, ఆ ఆస్తి నాదే, ఆ అమ్మ నాన్న నా వాళ్లే. మరి వాళ్ల గురించి నేనెంత చింతిస్తాను, నేనెంత ఆలోచిస్తాను చెప్పు అనగానే, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పానంటే, ఏ నీకు తెలీదా, అసలు అక్కడ మాట్లాడుతున్న దానికి జరుగుతున్న దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నీకు తెలీదా? తెలుసుగా, అయినా మాట్లాడావుగా, అయినా ఓవర్ యాక్షన్ చేసావు కదా, మరి అలాంటప్పుడు ఇప్పుడు నీకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది అంటూ జ్యోతి కుట్టి మాట్లాడుతూ ఉండగా ఇందుమతి ఫోన్లో ఎక్కడ కుట్టి నిజం చెప్పేస్తున్న టెన్షన్ పడుతూ జీవన 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 అని అరుస్తూనే ఉంటుంది. జీవన అదేం పట్టించుకోదు. ఏమన్నవే నువ్వు ఇప్పుడు అన్నదేంటి అంటే, నువ్వేం విన్నావు అని అంటుంది. నువ్వేదో ఆ ఇంటి వారసురాలైనట్టు ఆ ఆస్తి అంతటికి నువ్వు తప్ప వేరే ఎవరూ లేరన్నట్టుగా మాట్లాడతావేంటి అంటే, ఎస్, నువ్వంటున్న ఆ ఆస్తి నేను తలుచుకుంటే క్షణాల్లో నా కాళ్ల దగ్గర ఉంటుంది, తెలుసా నీకు అని అనగానే, ఎలా ఉంటుంది, ఏం మాట్లాడుతావు నువ్వు అని అంటే, ఏంటి మళ్ళీ నువ్వెలా వచ్చావో మర్చిపోయావా, ఆ స్థానం నీకెవరిచ్చారో మర్చిపోయావా, అసలు అది ఎవరి స్థానమో నీకు తెలుసా అని అంటుంది. ఎవరిది, కొంపతీసి నీదంటావా ఏంటి అంటుంది. కొంపతీసి ఏంటి, నిజంగానే అది నా స్థానమే. నా స్థానంలో నేనే నిన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టాను. కారణం ఏంటో తెలుసా, నేను నా తల్లికి దగ్గరగా ఉంటే నా తల్లి ప్రాణానికి ప్రమాదం అని చెప్పటం వల్ల నేను ఆ నిర్ణయం తీసుకుని నిన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టాను. అంతేకాని నీ వల్ల నా తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని కాదు. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడి ఇంకొకసారి ఓవర్ యాక్షన్ చేశావంటే అవసరమైతే నిన్ను అక్కడి నుంచి పీకి మళ్ళీ అనాథ శరణాలయంలో పడేయగలను, జాగ్రత్త అంటుంది. ఏంటి, నువ్వు చెప్పేదంతా నిజమా అని అంటే, అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్పాలి అని చెప్పి కామ్గా ఊరుకున్నా. కానీ అప్పటి వరకు నువ్వు ఆగలేదుగా, నన్ను రెచ్చగొట్టావుగా, అందుకే చెప్పా, అర్థమైందా? ఇంకొకసారి నా ముందు ఆస్తి అని అదని ఇదని తోక జాడించావనుకో కత్తిరించేస్తాను, జాగ్రత్త అంటుంది కుట్టి. దెబ్బతో జీవన షాక్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.